యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సంతోషం సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన శ్రీ కేఎల్ నారాయణ గారు నిర్మాతగా 2002 సంవత్సరంలో వెండితెరపై ఆవిష్కరింపబడిన గొప్ప కుటుంబ కథా చిత్రం సంతోషం. ఇక సినిమా కథ: భార్యను కోల్పోయిన ఒక వ్యక్తి తన కొడుకుతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చి తన దివంగత భార్యకు దూరమైన కుటుంబంతో తిరిగి కలవటానికి ప్రయత్నిస్తాడు. మొదట వారు అతన్ని వ్యతిరేకించినా క్రమంగా పాత గాయాలను మాన్పుకుంటూ ఊహించని విధంగా తన భార్య చెల్లెలి ప్రేమలో పడతాడు. కుటుంబ సభ్యులందరి ఆమోదంతో తన భార్య చెల్లెల్ని తిరిగి పెళ్లి చేసుకుంటాడు. అదే ఈ సినిమా కథ. దర్శకుడు దశరథ్ గారి దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం చక్కని ఘన విజయాన్ని సాధించి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా సంతోషం కావడం విశేషం. దశరథ్ గారికి సంతోషం అక్కినేని నాగార్జున గారితో మొదటి సినిమా కావడం మరొక విశేషం. ఇక అక్కినేని నాగార్జున గారు బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్ మొట్టమొదటిసారి కలిసి నటించడం మరొక విశేషం. అక్కినేని నాగార్జున గారు బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్ శ్రియా యొక్క నటన ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేయడం, కుటుంబ సభ్యులంతా సంతోషం సినిమాకి నీరాజనం పట్టడం ఒక ప్రత్యేక విశేషం. కథకుడు, దర్శకుడు, మాటల రచయిత అన్నీ తానే కావడం వలన దర్శకుడు దశరథ్ ప్రేక్షకుల మనస్సును హత్తుకుపోయే విధంగా వ్రాసిన సంభాషణలు, నాగార్జున గారు సంతోషం మూవీలో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులందరినీ మెప్పించడం మరొక విశేషం. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురమైన ఆణిముత్యాల్లాంటి పాటలు ఈ సినిమాలో ఉండడం మరొక ప్రధాన విశేషం. అందులో నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన, షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన, నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ధీన్ దినక్ తిరినక్ తిక్ తోం, ధీన్ దినక్ తిరినక్ తిక్ తోం, ధీన్ దినక్ తిరినక్ తిక్ నక్ తిక్ తోం. మెహబూబా మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా, డిరిడిరి డిరిడి వారెవా, డిరిడిరి డిరిడి వారెవా, ఇప్పుడిప్పుడిప్పుడే వారెవా లాంటి పాటలు అఖిలాంధ్ర ప్రేక్షక లోకాన్ని ఈరోజు వరకు మెప్పించడం ఒక ప్రత్యేక విశేషం. సంతోషం యొక్క సినిమా షూటింగ్ ఎక్కువ భాగం న్యూజిలాండ్లోనూ మరియు ఊటీ పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం విశేషం. 9 మే 2002 రోజున అంగరంగ వైభవంగా రిలీజ్ అయింది సంతోషం సినిమా. ఈ సినిమా అఖిలాంధ్ర ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించి ఎన్నో రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకొని 56 కేంద్రాలలో నేరుగా 100 రోజుల వరకు ప్రదర్శింపబడి మరియు పరిశ్రమ దిగ్గజాల నడుమ ఒక ఘనమైన 100 రోజుల వేడుకను ఘనంగా జరుపుకోవడం ఒక అరుదైన విశేషం. ఇది నాగార్జున గారి కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం ఒక విశేషమైతే 2002 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా సంతోషం మూవీ నిలవడం మరొక విశేషం. 2000 సంవత్సరం వరుసగా పరాజయాలు ఎదురైన నాగార్జున గారికి ఇది ఒక మంచి బ్రేక్ ఇచ్చిన మూవీగా నిలవడం మరొక విశేషం. 2007 సంవత్సరంలో ఈ చిత్రాన్ని కన్నడ భాషలో ఉగాది పేరుతో రీమేక్ చేయడం ఒక విశేషం. ఉత్తమ చిత్రంగా సంతోషం, ఉత్తమ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ గారు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకోవడం ఒక విశేషమైతే, ఉత్తమ నటుడుగా అక్కినేని నాగార్జున గారు, తృతీయ ఉత్తమ చిత్రంగా సంతోషం సినిమాకు గాను నంది పురస్కారాలు రావడం మరొక విశేషం. ఒక అందమైన కుటుంబ కథా చిత్రానికి నటీనటులు చక్కగా అభినయించడం, మనస్సుకు హత్తుకునే మాటలు, శ్రావ్యమైన వినసొంపైన సంగీతం, అద్భుతమైన సాహిత్యం, చక్కని దర్శకత్వ కలయికే ఈ సంతోషం సినిమా. హీరో నాగార్జున గారి కెరీర్లో ఒక మరపురాని మైల్ స్టోన్ చిత్రంగా సంతోషం మూవీ నిలవడం విశేషం. సో ఇవేనండి యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు నటించిన సంతోషం మూవీకి సంబంధించిన విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా యొక్క హృదయపూర్వక ప్రార్థన.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.